అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో రైతులందరికీ సకాలంలో యూరియా ఎరువులు సప్లై చేయాలని తహసీల్దార్ కార్యాలయం నందు ధర్నా చేశారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి రామదాసు, పట్టణ కార్యదర్శి రాజులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ ఈ సీజన్కి సంబంధించి ఎరువులు యూరియా అయితేనేమి ఇతరత్రా మందులైతేనేమి సకాలంలో ఆదుకుని రైతుకు నష్టం లేకుండా చూడాలని సిపిఐ డిమాండ్. మరి యూరియా లేదని రైతుల ఒకపక్క ఇబ్బందులు పడుతుంటే మరొక పక్క దళారులు ఫర్టిలైజర్స్ వ్యాపారస్తులు ఇబ్బంది పెడుతున్నారు. 266 రూపాయలు ప్రభుత్వం యూరియా అమ్మమని చెప్తుంటే మరోపక్క బ్లాక్ మార్కెట్లో ప్రభుత్వం నిర్ణయించిన రేట్ల కంటే ఎక్కువ తీసుకోవడం జరుగుతుంది. ఈ సమాచారం తెలుసుకున్న ప్రభుత్వ అధికారులు దాడులు చేసి కొన్ని దుకాణాలు సీజ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి జిల్లాలో. మరి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకుని ప్రభుత్వం ఈరోజే ఎరువులను ఈ రాష్ట్రంలో విడుదల చేసింది. మరి మన అనంతపూర్ జిల్లాకి 870 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చింది. ఇదంతా కూడా ప్రభుత్వం నిర్ణయించిన రేట్లకు ఆర్డీఓ, ఎంఆర్ఓ పర్యవేక్షణలో పంపిణీ చేయాలని కలెక్టర్ ఆదేశించినట్లు కూడా తెలుస్తుంది. ఏది ఏమైనా ఈ దళారుల నుండి రైతులు కాపాడి ఎకరాకు 200 కేజీలు రైతుకు 5 బస్తాలు పంపిణీ చేయాలని సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి రాందాస్, పట్టణ కార్యదర్శి రాజు యాదవ్, సహాయ కార్యదర్శి నజీర్, రైతు సంఘం నియోజకవర్గ అధ్యక్షులు వెంకట్రాముడు, ఏఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి వెంకట నాయక్, మండల నాయకులు మధుసూదన్ రావు, సీనియర్ నాయకులు డానియల్, గోపాల్, షఫీ, వెంకటేష్లు పాల్గొనడం జరిగింది. మార్కెట్ లో వాళ్ళు చేస్తున్నటువంటి దందాలన్నీ కూడా మరి రైతులకు కడుపు కొట్టి మరి రైతులకు ఇవ్వాల్సినటువంటి రైతు భరోసాలో అయితేనేమి మార్కెట్ యార్డుల్లో ఇస్తున్నటువంటి యూరియాలు మరి రైతులకు సంబంధించిన ఎరువులన్నీ కూడా ఈ మధ్య కాలంలో మరి ఎక్కడ గాని కనపడడం లేదు. గతంలో మరి మార్కెట్ యార్డులో గాని మరి రైతు భరోసా కేంద్రాలలో గాని సమాచారం ఇస్తూ మరి వాళ్ళకి రైతులకు సంబంధించినటువంటి ఇబ్బంది లేకుండా చేసేవారు. మరి ఈ సంవత్సర కాలంలో ఇప్పుడున్నటువంటి సీజన్ లో మరి ఏ రైతు కూడా మరి యూరియా కోసం పెద్ద ఎత్తున రైతులు మరి మండలంలో అంతా తిరగడం సరిపోతుంది. వాళ్ళకి షాపుల దగ్గర పోతే ఆ యూరియా బస్తా ఒకటి కొంటే దాన్ని మరి 260 రూపాయల వరకు ప్రభుత్వం నిర్ణయించిన రేటు కంటే 100, 150 రూపాయలు అంటే 400 వరకు కూడా తీసుకోవడం జరుగుతుందని చెప్పి ప్రభుత్వం ఆదేశాల మేరకు విజిలెన్స్ వారు వచ్చి మరి దాడులు చేయడం జరుగుతుంది. మరి ఈ రోజు మాట్లాడినటువంటి కలెక్టర్ గారు ఈ రోజే మరి పేపర్ స్టేట్మెంట్ ద్వారా చెప్పాడు. గుత్తికి మరి అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి మరి రాష్ట్రంలో వచ్చేసి 2,48,000 మెట్రిక్ టన్నుల వచ్చింది యూరియా. మరి మన జిల్లాకి మాత్రం 871 మెట్రిక్ టన్నుల యూరియా ఇక్కడికి వచ్చింది. ఈ యూరియాని కూడా మరి ఎంఆర్ఓ గారు, ఆర్టీఓ గారి ఆధ్వర్యంలో అవకతవకలు జరగకుండా మరి రైతులకు అన్యాయం జరగకుండా చేయమని చెప్పి కూడా మరి ఆదేశాలు ఈ రోజు వీళ్ళకి వచ్చి చేరుతాయి కూడా. ఎందుకంటే నిన్న మాట్లాడినాడు కాబట్టి కలెక్టర్ చేరుతాయి. మరి దానికి సంబంధించినటువంటి సక్రమైన పద్ధతులలో మరి ఎంఆర్ఓ గారు అయితేనేమి మరి ఆర్టీఓ గారు అయితేనేమి కలెక్టర్ గారు అయితేనేమి తీసుకోవాలా. ఎందుకంటే ఎక్కడ చూసినా అవినీతి మయమైపోయింది కాబట్టి రైతుల కాటుంటే మొదలు పెడితే ఎంఆర్ఓ ఆఫీసుల కాటుంటే ఆర్ఐల కాటుంటే ఈఆర్ఓల కాటుంటే మరి మొదలు పెడితే అవినీతి అనేది మరి పేర్కొని పోయింది. ఎక్కడ చూసినా రైతులు వచ్చి బొమ్మిడి కొట్టుకుంటున్నారు. పాస్బుక్లు అడిగిన డబ్బులు కావాలంటారు. మరి రైతులకు సంబంధించి మరి ఏ విషయంలో అయినా కానీ మిగులు భూములు ఉండాలంటే డబ్బులు కావాలంటారు. మరి ఈ విషయాలన్నీ కూడా మారుమోగుతున్నాయి జిల్లా అంతా కూడా అవినీతి. ఎందుకంటే పోయిన గవర్నమెంట్ కంటే ఈ గవర్నమెంట్ లోనే అవినీతి ఎక్కువ జరుగుతుందని చెప్పి మరి పెద్ద ఎత్తున మరి పెద్ద వాళ్ళే చెప్తున్నారు. అన్ని పార్టీలు వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా అంటున్నారు ఈసారి అవినీతి ఎక్కువ జరుగుతుందని. ఒక్క పని చేసి పెట్టడం జరగలేదు. ఎంఆర్ఓలు అవినీతి అంటే మార్చేస్తున్నారు, మళ్ళా కొత్త వాళ్ళు వస్తున్నారు. వాళ్ళని చూస్తే వేరే మండలాల నుండి కూడా సమస్యలు తీసుకొచ్చి ఈ మండలంలో మరి వాళ్ళ పేర్లు బయటకు వస్తున్నాయి ఎంఆర్ఓ వాళ్ళవి. ఎందుకంటే మరి రైతులకి సంబంధించినటువంటి పాస్బుక్లు అయితేనేమి, మిగులు భూములు అయితేనేమి, సర్వే అయితేనేమి, దావలు అయితేనేమి ఇలాంటివి సక్రమంగా చేస్తేనే కదా ఎంఆర్ఓకి మంచి పేరు వచ్చేది.